జడ్జెస్కి, నా కాలనీ వాసులకి అందరికీ నా నమస్సుమాంజలి. నేను పాడిపోయే పాట కల్పనా చిత్రంలో రాజా నాగేంద్ర గారు రాసింది తిరుమల్లి నీకు. అమ్మో చెప్పొచ్చిన. హలో హలో. సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వరపంటి నీవే ఎన్నిళ్ళు తేవే ఎద నీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే ఎలదేటి పాట చెలరేగినాలో చెలరేగిపోవే మధుమాసమల్లే ఎలమావి తోట పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలి పూత నువ్వే వనదేవతల్లే పున్నాగ పూలే సన్నాయి పాడే ఎన్నిళ్ళు తేవే ఎద నీటి పోవే సిరిమల్లి నీవే విరిజల్లు కావే. హా 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 మరుమల్లె తోట మారాకు వేసే మారాకు వేసే నీరాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎద నీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే. థ్యాంక్ యూ కిరణ్, బాగుపడావు సార్. కిరణ్ గారు బాగుపడారండి. పాట కూడా చాలా సూపర్ హిట్ సాంగ్. ఇది చాలా ఓల్డ్ సాంగ్ అయినా సరే ఇప్పటికీ కూడా ట్రెండింగ్ సాంగ్. ఈ పాటని ఎంచుకోవాలంటేనే సింగర్స్ చాలామంది వెనక ముందు ఆలోచిస్తారు, కానీ మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. పాడాలి అనుకోవటానికి ప్రజెంటేషన్ వాయిస్ కూడా బాగుందండి, బేస్ వాయిస్. ఇంకా కష్టపడాలి అంటే సాధారణంగా మామిడి చెట్టుకు మాత్రమే రాళ్ళు పడుతుంటాయి, మిగతా వాటికి వెయ్యరు. కారణం అది కాస్తుంది కాబట్టి. సింగర్గా ఎదిగే కొద్దీ కామెంట్స్ ఎక్కువ వస్తుంటాయి. మామూలుగా పాడుతున్నప్పుడు ఎవరు కూడా దాన్ని వీళ్ళకి కామెంట్ రాదు. పాడాలి అనుకున్నప్పుడు సాంగ్ సెలెక్షన్ చాలా జాగ్రత్త చూసుకోవాలి. మీరు ఎంచుకున్న సాంగ్ అంత డెప్త్ ఉన్న సాంగ్, ప్రజెంటేషన్ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా పాడండి.
థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సింగర్ శ్రీ బివి